వాతావరణ వ్యవస్థలో అరుదుగా సంభవించే భారీ ప్రభావాన్ని చూపే సహజ ప్రక్రియల్లో సూపర్ ఎల్ నినో ఒకటి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు, వ్యవసాయ రంగ నిపుణులు, ఆర్థిక విశ్లేషకులు అందరూ ఒకే అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే రాబోయే సూపర్ ఎల్ నినో. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన ఎల్ నినో దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలు కేవలం వాతావరణ మార్పుల గురించే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, ఆహార భద్రత, ఇంధన వినియోగం వంటి అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రపంచం ఇప్పటికే వాతావరణ మార్పుల తీవ్రతను అనుభవిస్తోంది. ఒకవైపు తీవ్ర వడగాలులు, మరోవైపు భారీ వర్షాలు, వరదలు, కరువు పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సూపర్ ఎల్ నినో సంభవిస్తే పరిస్థితులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలను కలవరపెడుతున్న అతిపెద్ద సవాల్ ఇది. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో సంభవించే అవకాశాలు పెరుగుతున్నాయని అమెరికా నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. జూన్ లేదా ఆగస్టు నుంచి ఎల్ నినో ఏర్పడే అవకాశం 62% ఉందని, అది సూపర్ ఎల్ నినో స్థాయికి చేరే అవకాశం కూడా ఉందని ఆ సంస్థ ఒక నివేదికలో తెలిపింది. ఇటీవలి దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తివంతమైన ఎల్ నినో అయ్యే సూచనలు దడ పుట్టిస్తున్నాయి. భారత్ లాంటి వ్యవసాయ ఆధారిత దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎల్ నినో అనేది కేవలం ఒక సాధారణ వాతావరణ మార్పు కాదు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడం దీని ముఖ్య లక్షణం. ఇది జరిగినప్పుడు సముద్రంపై గాలి దిశలు మారి ప్రపంచవ్యాప్తంగా వర్షపాత గమనాన్ని పూర్తిగా మారుస్తుంది. సాధారణ ఎల్ నినోలు కూడా దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో కరువు లాంటి పరిస్థితులు సృష్టిస్తాయి. కానీ సూపర్ ఎల్ నినో అంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 2.5 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ పెరగడం. ఇలాంటి సందర్భాల్లో ఆస్ట్రేలియా, ఆసియా దేశాల్లో తీవ్రమైన కరువు కాటకాలు, అమెరికా వంటి ప్రాంతాల్లో భారీ వరదలు ఏర్పడతాయి. గతంలో 1997-98లో సూపర్ ఎల్ నినో వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ విలయం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి దృశ్యం రాబోతుందా అన్న ఆందోళన వ్యాపిస్తోంది. లో భారత్ లానినా ప్రభావంతో ఎక్కువ వర్షాలు, వరదలు ఎదుర్కొంది. లానినా సమయంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు చల్లబడతాయి. దీనివల్ల ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో అధిక వర్షపాతం, బలమైన రుతుపవనాలు వస్తాయి. కానీ ఇప్పుడు లానినా ముగుస్తున్న తరుణంలో ఎల్ నినో వైపు మారుతోంది. ఇది ప్రపంచ వాతావరణాన్ని పొడిగా మార్చి తేమను తగ్గిస్తుంది. భారత్ లో నైరుతి రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గిపోతుంది. ఇటీవలి దశాబ్దంలో 1950 నుంచి ఇప్పటి వరకు 26 సార్లు ఎల్ నినో సంభవించింది. వీటిలో ప్రతి ఒక్కటి ఖండాల వారీగా వాతావరణ సరళిని మార్చేసింది. చారిత్రక గణాంకాల ప్రకారం ఇలాంటి 15 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు వ్యవసాయ రంగంలో క్షీణత నమోదైంది. వర్షపాతం దాదాపు 10%, ఆహార ధాన్యాల ఉత్పత్తి 6% తగ్గిపోయాయి. రాబోయే సూపర్ ఎల్ నినో ప్రభావం భారత్ పై ఎంత తీవ్రంగా ఉంటుంది? ఇది ఇప్పుడు ప్రధాన చర్చ. భారత్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. దేశ జీడిపిలో మెజారిటీ భాగం ఋతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఎల్ నినో వల్ల నైరుతి ఋతుపవనాలు బలహీనపడతాయి. వేసవి తర్వాత కూడా ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఎక్కువగా ఉంటాయి. వచ్చే మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు చేరే ప్రమాదం ఉందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ సంబంధిత శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉత్తర, మధ్య భారత్ లో తీవ్రమైన వేడి తరంగాలు ఏర్పడవచ్చు. వర్షాలు తగ్గిపోవడం వల్ల జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గి తాగునీటి సమస్యలు పెరగవచ్చు. జల విద్యుత్ ఉత్పత్తి కూడా దెబ్బతింటుంది. వ్యవసాయం సంక్షోభం ఎదుర్కొంటుంది. వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు తీవ్రంగా ప్రభావితమవుతోంది. దిగుబడి తగ్గడం వల్ల ఆహార వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు. ఇది సామాన్యుడి జేబుపై, దేశ ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత ఎల్ నినో సంవత్సరాల్లో భారత్ ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి. 2015-16లో బలమైన ఎల్ నినో వల్ల దేశవ్యాప్తంగా వర్షపాతం గణనీయంగా తగ్గి వ్యవసాయ నష్టం ఏర్పడింది. పంటలు నాశనమై ఆహార కొరత, ధరల పెరుగుదల సామాన్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు సూపర్ ఎల్ నినో వస్తే అంతకంటే తీవ్రమైన పరిస్థితి ఏర్పడవచ్చు. మితిమీరిన వేడి వల్ల భూమిలోని తేమ ఆవిరైపోతుంది. సాగు భూములు ఎడారులుగా మారే ప్రమాదం ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇప్పటికే ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం మొదలైంది.
సముద్ర మట్టాలు పెరగడంతో తీర ప్రాంత నగరాలు ముఖ్యంగా ముంబై, చెన్నై, కోల్కతా వంటి ప్రాంతాలు ప్రమాదం అంచున ఉన్నాయి. 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మానవ శరీరం తట్టుకులేని స్థాయికి చేరుతాయి. వడగాలులు, ఆరోగ్య సమస్యలు పెరగవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కూడా ఎల్నినో చిన్నాభిన్నం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరువు వల్ల ఆహార ఇంధన ధరలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాపాతం పంటలకు ఊతమిస్తుంది. కానీ భారత్ కు అది ప్రతికూలమే. ప్రస్తుతం దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటితే పరిస్థితి తీవ్రమవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే ఇంధన ధరలు సరఫరా గొలుసులపై ఒత్తిడి తెచ్చాయి. యుద్ధం వల్ల వచ్చే సంక్షోభం తాత్కాలికం కావచ్చు, కానీ వాతావరణ మార్పుల వల్ల అసలు ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది శాశ్వత నష్టాన్ని మిగులుస్తుంది. భారత్ లాంటి దేశాల్లో ఋతుపవనాలే ప్రాణాధారం. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు నాశనం అవుతాయి. ఆహార కొరత, ధరలు పెరుగుదల ఏర్పడుతుంది. సూపర్ ఎల్ నినో కేవలం ప్రకృతి సిద్ధమైంది కాదు, మానవ ప్రేరేపిత గ్లోబల్ వార్మింగ్ వల్ల దీని తీవ్రత పెరుగుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు మరింత ఘోరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికైనా పునరుత్పాదక ఇంధనాల వైపు వేగంగా అడుగులు వేయాలని, అడవులను రక్షించుకోవటం, కాలుష్యాన్ని తగ్గించుకోవాలని చెప్తున్నారు. లేకపోతే రాబోయే కాలం సంక్షోభాల కాలం మాత్రమే కాదు, మనుగడ కోసం పోరాటం చేయాల్సిన విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఈ సూపర్ ఎల్ నినో ఒక హెచ్చరిక మాత్రమే. ఇది కేవలం రైతుల సమస్య కాదు, సామాన్యుడి జీవనోపాధి, దేశ భద్రతపై ప్రభావం చూపే అంశం. ప్రభుత్వం ముందస్తుగా చర్యలు చేపట్టాలి, అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేయాలి. నీటి నిర్వహణ, డ్రిప్ ఇరిగేషన్, రెసిలియంట్ పంటలు, ఆహార నిల్వలు పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత్ గతంలో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ సూపర్ ఎల్ నినో స్థాయి విపత్తును తట్టుకోవడం సామాన్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎల్నిలో వాతావరణాన్ని పునర్నిర్మిస్తుంది. కరువు, ఆహార, ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. భారత్ తట్టుకోగలదా అనేదే ఇక్కడ బిగ్ క్వశ్చన్. గ్లోబల్ క్లైమేట్ మారిపోతే మనమంతా భీకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతి ప్రకోపిస్తే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు, కానీ ముందస్తు సన్నాహాలతో నష్టాలను తగ్గించవచ్చు. రైతులకు బీమా, సబ్సిడీలు, ఆధునిక సాంకేతికతలు అందించాలి. శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, ప్రజలు కలిసి పనిచేయాలి. ఈ సంవత్సరం రాబోయే సూపర్ ఎల్ నినో భారత్ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేయగల శక్తి ఉంది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, వర్షాపాతం తగ్గిపోవడం జరుగుతుంది. ఇది తరచుగా వడగాలులు, తక్కువ వ్యవసాయ ఉత్పత్తి, అధిక ఆహార ధరలు, మౌలిక సదుపాయాలపై ఒత్తిడికి దారితీస్తుంది. భారతదేశంపై దీని ఆర్థిక ప్రభావం చాలా ప్రతికూలంగా ఉంటుంది. ప్రజల జీవనోపాధితో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మరోవైపు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో ఈ ఎల్ నినోలు మరింత శక్తివంతమవుతున్నాయి. మనం ఎంత త్వరగా కర్బన ఉద్గారాలను తగ్గిస్తే భవిష్యత్తులో ఇలాంటి విపత్తుల తీవ్రతను అంతా తగ్గించగలం. అడవుల సంరక్షణ, పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెంచడం చాలా అవసరం. లేకపోతే మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పు నిర్వహణ కోసం జాతీయ స్థాయి ప్రణాళికలు అమలు చేయాలి. రైతులకు శిక్షణ, ఆధునిక పంటలు, నీటి సంరక్షణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలి. సామాన్య ప్రజలు కూడా నీటిని ఆదా చేయటం, కాలుష్యం తగ్గించడం వంటి చిన్న చిన్న చర్యల ద్వారా తోడ్పడాలి. ఇక ఈ సూపర్ ఎల్ నినో వార్నింగ్ కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తు గురించిన మేల్కొలుపు. ప్రకృతి ప్రకోపిస్తే మానవ మనుగడ ఎంతలా ఆతలాకుతలం అవుతుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చర్యలు తీసుకుంటే మాత్రమే గట్టెక్కొచ్చు, లేకపోతే వాతావరణ విలయం మనల్ని మింగేస్తుంది. భారత్ ఈ సవాలును ఎదుర్కొని మరింత బలమైన దేశంగా బయటపడాలి. ఇది కేవలం ఒక సీజన్ సమస్య కాదు, ఇది మన జీవన విధానం మార్చుకోవాల్సిన సమయం.